ఏంటి అంటే అది అది చెప్పు. మరి ఏమండి చెప్పండి. ఏమైంది? అని మీరు ఫస్ట్ టైం అండి అన్నారు కదా. నేనేదో క్యాజువల్గా అన్నానులే, ఇంకెప్పుడు అనాలే. నేను కంప్లైంట్ ఇవ్వడం లేదండి, కాంప్లిమెంట్ ఇస్తున్నా. గుడ్ నైట్. పిల్లల కేర్ టేకర్కి వెళ్తున్నావా? ఆ పని చేయడానికే హైదరాబాద్ వచ్చావా? ఫలానా అని అనుకోలేదు. చేయాల్సి వస్తే సంతోషంగా చేస్తాను. అయినా నచ్చిన ఉద్యోగం వచ్చే వరకు ఇంట్లో కూర్చునే లగ్జరీ నాకు లేదన్నయ్య. అనామిక, నేను చెప్పేది విను. జరిగిందంతా మర్చిపోయి ఊరికి వెళ్ళి నీ ఉద్యోగం. అక్కడికి వెళ్ళి నేను బతకలేను. అయినా పిల్లలకి కేర్ టేకర్గా వెళ్ళడంలో తప్పే ఉంది. కల్మషం లేని మనుషులు, వాళ్ళ దగ్గరైతే మోసపోతానని భయపడాల్సిన అవసరం లేదు. జై, ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా?
ఎవడ్రా నువ్వు? నన్ను చెప్పాలనుకుంటావా? నేను ప్రాణాలతో వదలనరా. రే నిత్య, కోటి ఎక్కడ్రా? రే కోటి, ఎక్కడున్నారా? ఎవరన్నా అన్న రూమ్ నుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయిరా. రారా. రేయ్, 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 రేయ్. రేయ్, వాడెవడో చూడండిరా. అన్నా ఏమైందన్నా? అన్నా 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 ఏమైందన్నా? రేయ్, వాడెవడో నన్ను చంపాలని చూశాడు. వాడిని పట్టుకోండిరా. వాడిని అన్నా వదలొద్దు. వాడి సంగతి తర్వాత చూద్దాం అన్నా. ముందు హాస్పిటల్కి వెళ్దాం రా అన్నా. పదన్నా, హాస్పిటల్కి పోదాం. రా. పదన్నా. కాళీగాడేంటి ఇంకా ఫోన్ చేయడం లేదు? రణ్వీర్ని చంపాడు, రణ్వీర్ చేతిలో కాళీగాడే చచ్చాడు. ఏ విషయం తెలియడం లేదే. హలో, ఎక్కడ చచ్చావు ఇంతసేపు? పని అయిపోయిందా? ఆ రణ్వీర్ చచ్చిపోయాడా? లే, లే అంటే ఏంటి? వాణ్ణి ఒడిచినా కానీ సావలే. చంపేదాకా పొడుస్తామంటే రౌడీలు వచ్చేసారు. ఏం చేయాలో తెలియక తప్పించుకొని వచ్చేసిన. ఈడియట్, ఏం చేసావో నీకు అర్థమవుతుందా? రణ్వీర్ ని పొడిచింది నువ్వే అని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎట్లా తెలుస్తుంది? నా ముఖానికి మాస్క్ వేసుకొని పోయినా కదా. చంపింది నువ్వని తెలియకపోయినా చంపడానికి ప్రయత్నించింది నేనే అని ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. ఎందుకు ఊకే అట్లా భయపడుతున్నావు? రేయ్, వాడు అనుమానంతో ఇప్పుడు నాకు ఫోన్ చేసినా అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. రణ్వీర్ నాకు ఫోన్ చేస్తున్నాడు, అది కూడా ఈ టైంలో. వాడి మీద అటాక్ అయ్యాక నాకు కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా కనిపేసినట్టున్నాడు. ఎట్లా? ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళా? ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ చుట్టుపక్కల కూడా లేకుండా పారిపో. నా చావేదో నేను చేస్తాను. హలో, ఏంటి మనోహరి, నా చావు కబురు కోసం ఎదురు చూసిన నువ్వు నేను చావలేదని నీ మనిషి ఫోన్ చేసి చెప్పగానే బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు కదూ? రణ్వీర్, నీకేం కాలేదు కదా? నీ మీద ఎవరో కత్తితో అటాక్ చేశారంట కదా? అతను ఇందాక నాకు ఫోన్ చేసి నీ మొగుడు మీద అటాక్ చేశాను, టైం బాగుండి తప్పించుకున్నాడు, నెక్స్ట్ నువ్వే పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండని నన్ను బెదిరించాడు. వాట్? అవును రణ్వీర్, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చింది కదా, మాట్లాడుతుంది వాడితోనే. ఎవడు వాడు? తెలీదు, ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేశాడు. అసలు ఏంటి రణ్వీర్ ఇదంతా? నీ శత్రువులు నా ప్రాణాలు తీయాలని చూడడం ఏంటి? అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక కాల్ వస్తే నాకెంత భయం వేస్తుందో తెలుసా? అయితే ఖచ్చితంగా నా మీద ఎటాక్ వెనుక నీ ప్లానింగ్ లేదంటావా? నమ్మొచ్చా? రణ్వీర్, నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. రణ్వీర్, నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, అయినా నీ గురించి మొత్తం తెలిసిన నేను నీ మీద అటాక్ చేయించేంత ధైర్యం ఉందని నువ్వు ఎలా అనుకున్నావు? సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను. సరే రణ్వీర్, నువ్వు త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. వెళ్తున్నాను. ఆన్ ద వే. టైం బాగుంది కాబట్టి టైంకి ఐడియా వచ్చింది. రణ్వీర్ కూడా నమ్మాడు. ఆయన ఒకటే దెబ్బకి ఇద్దరు పీడ విరగడ చేసుకుందాం అనుకుంటే ఇలా బ్యాక్ ఫైర్ అయిందేంటి? ఛ! చేసే నీ కలుపు రాకపోయినా చూడ్డానికి నా మనసు కష్టంగా ఉంది. నువ్వు ఇంటి కోడలివి, పిల్లల తల్లివి, నా
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాథోడ్. హా? అదేంటి మేడం పొద్దు పొద్దున్న ఇంత నీరసంగా ఉన్నారు? అటు చూడు. చూశాను, మిస్ అమ్మా. హ్మ్. అబ్బో. ఇప్పటికి 100 సార్లు పిలిచాను, ఉలుకు లేదు పలుకు లేదు. హా? అంత పరధ్యానంగా ఎందుకున్నట్టు? ఏం జరుగుంటుంది? ఏంటి మిస్సమ్మ ఇంకా ఇక్కడే ఉందా? ఎప్పటి నుంచి ఎలా ఉంది? గంట నుంచి. హా? అబ్బో. మిస్ అమ్మా, ఓ మిస్ అమ్మా. మిస్ అమ్మా, ఏమైంది? లాఫింగ్ బుద్ధన అలా నవ్వుతుంది. ఆ, ఎక్కడికి? చెప్తాను ఆగండి. రండి. నీళ్లు చల్లితే నవ్వుతుందేంటి సార్? కొంపతీసి పిచ్చామైనా పట్టిందంటారా? నీ మొహం. మిస్సమ్మా, మిస్సమ్మా, మీరందరూ మా రూమ్ లో ఏం చేస్తున్నారు? మిస్ అమ్మా, ఈ చుట్టుపక్కలున్న పరిసరాలన్నిటినీ పరిశీలించి నువ్వెక్కడున్నావో తెలుసుకొని అప్పుడే ప్రశ్న. ఓ, నేనే బయట ఉన్నానా? అయ్యో. ఏమైంది నీకు మిస్సమ్మ? పొద్దున్నుంచి అలాగే ఉన్నావు. అది మీరందరూ పడుకున్నాక ఒకటి జరిగింది. ఏం జరిగింది? అది అది మా ఆయన నా చెయ్యి పట్టుకొని ఏ రాతోడ్, ఏమైంది నీకు? పిచ్చి సార్, పిచ్చి. కన్ఫామ్ గా పిచ్చే. మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తున్నా, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మావయ్య, ఇలా అయితే నేను చెప్పను. నువ్వు ఉండవయ్యా రాతోడ్. అమ్మా, అతని మాటలేం పట్టించుకోకు. రాతోడ్, వినాలంటే సైలెంట్ గా ఉండు. నువ్వు చెప్పమ్మా. అది నా చేయి పట్టుకొని కూర్చోబెట్టి నేను ఎక్కువ పని చేస్తున్నానని, అది ఆయన మనసుకి కష్టంగా ఉందని, పైగా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని కేర్ టేకర్ని పెడదాం అన్నారు. నిజంగా వాడా మాట అన్నాడా? మా వాడు కేర్ టేకర్ అన్నాడంటే ఇప్పటి నుంచి నీ మీద కేర్ తీసుకోవడం మొదలు పెట్టాడన్నమాట. చూడండి సార్, మన కష్టం గురించి సార్ ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ ఆవిడ కష్టం అనగానే కేర్ టేకర్ని పిలిపిస్తారంట. ఉండవయ్యా, చిన్నపిల్లాల ఏంటిది? బాగుందమ్మా మిస్సమ్మ. నీ ఆలోచనలో మునిగిపోయిన మా వాడికి అప్పుడప్పుడు ఈ అమ్మా నాన్న ఉన్నారన్న విషయం కూడా గుర్తు చేయమ్మా. ఏంటి మావయ్య మీరు మరీను? చూడండి అత్తయ్య, మావయ్య ఆయన మాటలకేం గాని మీ ప్రేమ ప్రయాణంలో పడి మమ్మల్ని పట్టించుకోవడం మానేకండి. అత్తయ్య మీరు కూడానా? పోండి, ఇక నుంచి మీకేం చెప్పను. మిస్సమ్మా, ఏదో సరదా కన్నావమ్మా. వాడు నువ్వు కలిసి ఉంటే మాకంతకన్నా ఏం కావాలి చెప్పు? అంతా శివయ్య దయ. సంతోషంగా ఉండండి. కేర్ టేకర్ వస్తుందన్న విషయాన్ని మా బుజ్జి సైనికులకు తెలియపరచాలి. టొట్టడాయ్, 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 టొట్టడాయ్. సరే మిస్సమ్మా, నేను మీ మావయ్య ముందు వెళ్ళి అభిషేకానికి టిక్కెట్ తీసుకుంటాం. నువ్వు అమర్ని పిల్లల్ని తీసుకుని త్వరగా గుడికొచ్చే. సరే అత్తయ్య. పదండి. పిల్లలు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నా. సోల్జర్స్,
కమాన్ అసెంబుల్. అంజు పాప ఇంకొంచెం స్లోగా నడువమ్మా, నేలకు నొప్పి పుడుతుందేమో. ఏంటి కామెడీయా? ఒకప్పుడు సీరియసే, నీ పక్క నుండి కమెడీని అయిపోయా. పంచుల తర్వాత ఎద్దు కానీ పనేంటో చెప్పు. అవతల మాకు చాలా పనులున్నాయి. మీ పనులన్నీ చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నారు. ఏంటి మళ్ళీ ఇంకో కేర్ టేకరా? ఒక్కరెంట్రీకే ఇల్లంతా ఇలా తయారైంది. కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్పవా? బాడీ తట్టుకోలేకపోతుంది. నువ్వు ఆగవే. ఎవరా తోడా కేర్ టేకర్? ఏమో అమ్మో, నాకు కూడా తెలియదు. నాకు మిస్సమ్మ చెప్పింది, అది మీకు చెప్పడానికి నేను వచ్చా. అయితే ఇది మిస్ అమ్మ ఐడియానా? నో. ఎవరిదైనా సరే నేను వినను. ఎవరి మాట వినను, ఎవరు చెప్పింది వినను. అసలు ఆ మిస్ అమ్మ ఏమనుకుంటుంది? ఆవిడ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? మమ్మల్ని అడగదా ఏంటి? అబ్బా, మా తోటి సోల్జర్స్ మనోభావాలు, సూచనలు, సలహాలు తీసుకోవద్దా? ముందు రాతో చెప్పేది విను. వినను. మీరు వినకండి. పదండి సైనికుల్లారా, మన ఫ్రీడమ్ కోసం, మన రైట్స్ కోసం పోరాటం చేద్దాం. ఆ కేర్ టేకర్ గురించి మన అసంతృప్తిని తెలియచేద్దాం. అవునా? అయితే ఆ నిరసన ఏదో ముందు సారుకు తెలియజేయండి. వై? సారు ఓకే అన్నాకే మిస్ అమ్మ పిలిపిస్తుంది. ఇలాంటి డిస్క్లైమర్స్ ముందిచ్చి తర్వాత డిస్కస్ చేయాలి, ఓకేనా? రాథోడ్, దీనికి ఆత్రం ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వదిలే. ఆవిడెప్పుడు వస్తారంట? ఇవాళే, ఇంకా సేపట్లో వస్తున్నారు. అయినా కేర్ టేకర్ రావడం కూడా మంచిదేలే. అప్పుడే అలా ఎలా ప్లేట్ తిప్పేశావే? అంటే మీరంతా ఒక గ్యాంగ్, నా వైపు ఎవరు లేరనే కదా మిస్ అమ్మతో కలిసి నాతో ఆడుకుంటున్నారు మీరు. అందుకే ఆ వచ్చే కేర్ టేకర్ని మచ్చిగా చేసుకుంటా, నా టీంలోకి తెచ్చుకుంటా. ఆ వచ్చే ఆవిడకి మేము నచ్చి మా టీంలోకి వచ్చేస్తే ఛాన్సే లేదు. ఆవిడకి నేనే నచ్చుతా, నేనే ఫేవరెట్ అవుతా. మేమిద్దరం కలిసి ఒక టీం అవుతాం. మీ అందరినీ రఫ్ ఆడించేస్తాం. జరిగేది ఇదే, రాసి పెట్టుకోండి. అంజు పాప, ఈ మధ్య జాతకాలు ఏమైనా చెబుతున్నావా? దీన్ని సిక్స్త్ సెన్స్ అంటారు. నీలాగా కామన్ సెన్స్ లేని వాళ్ళకి అర్థం కాదులే. చూడండి, కొత్త కేర్ టేకర్ నేను ఒక టీం అయ్యాక అప్పుడు చెప్తాం మీ ఒక్కొక్కరి పని. అనామిక, టిఫిన్ చేద్దాం పదా. నాకు ఆకలిగా లేదన్నయ్య, మీరు తినండి. నేను బయలుదేరుతానన్నయ్య. రాత్రి సరిగ్గా పడుకున్నట్లేవు, ఎప్పుడు వచ్చినా మెలకుగానే ఉన్నావు. పడుకునే ప్రశాంతత మిగిలి ఉంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. వెళ్ళొస్తాను. అనామిక, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, గుడికి వెళ్ళు. ప్రశాంతతతో పాటు కొంచెం పుణ్యం కూడా వస్తుంది. వెళ్ళే చోట నీకు మంచి జరుగుతుంది. జరిగిన మంచి చాలు, ఇంకా మంచి జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు. ఆగనామిక, ఇవాళ శివరాత్రి, శివాలయంకు వెళ్ళి అభిషేకం చేయించు.
మంచి జరుగుతుంది. సరేనా? సరే, సాయంత్రానికి ఏదో ఒక జాబ్ చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మయ్యా. అయ్యో, నేను చెప్పేది అందుకు కాదమ్మా. కానీ నేను గుడికి వెళ్తుంది అందుకే అన్నయ్య. ఒకరికి భారం అయ్యి బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. సాయంత్రం వచ్చి నా లగేజ్ తీసుకెళ్తాను. అమ్మా అనామిక, అమ్మా అనామిక, అనామిక. దాని పాటికి అది వెళ్ళిపోతానంటే నువ్వెందుకు అంతలా నానస్తున్నావు? ఎంతైనా తోడబుట్టిన చెల్లి కదే, అంతలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. చూడలేకపోతే నువ్వు కూడా దాంతో పాటు బయటికి పో. నువ్వు చేసే పనికి వచ్చేదే 4 రూపాయలు, మళ్ళీ దాంట్లో చెల్లిని తెచ్చి నెత్తిన పెట్టుకుంటాడంట. అలా అని అది అంత బాధలో ఉండి వదిలేస్తే ఏమైపోతుంది? శివుడి నెత్తిన గంగలాగా ఎవరి నెత్తినైనా కూర్చొని. మనకెందుకో, రోషమున్న మనిషి కదా, మాట మీద నిలబడి సాయంత్రం కల్లా వెళ్ళిపోతానంటే మధ్యలో నువ్వు మాత్రం ఆపకు.